హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెరువులో దొరికే చిన్న చేపలతో ఫ్రై చేశాను. ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మా వారైతే ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి చేపలు పట్టడానికని వెళ్ళారు. చాలా చిన్న చేపలు, చాలా కొంచెమే దొరికాయంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా మొత్తం నువ్వే తీసుకెళ్ళిపో అని ఇంకా మా ఆయనకి ఇచ్చేసారంట. మా ఆయన తీసుకొచ్చేసాడు. మా వారు ఇంకా వెంటనే వాటిని తీసుకొచ్చేసారు. నాకు ఎలాగో క్లీన్ చేయడం రాదని ఆయనకి ఎలాగో తెలుసు కాబట్టి ఆయనే క్లీన్ చేస్తున్నారు. మనం ఓన్లీ వండడం తినడమే కానీ క్లీన్ చేయడం అనేది అస్సలు రాదు. మీ సైడు వీటిని ఏమంటారు కామెంట్ చేయండి. వీటితో ఫ్రై చేస్తే బాగుంటుందా, పులుసు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. పాలిచ్చే తల్లులకి ఇవి తింటే పాలు అనేవి బాగా పడతాయంట, మా అమ్మ చెప్పింది. మా వారు ఒకరే చేస్తున్నారని మా అక్క వాళ్ళ బాబు కూడా మా వారికి హెల్ప్ చేస్తున్నారు. ఇవి ఇంకో చేపలండి. వీటిని కొరమీన్లు, తాటి జిగిళ్ళు అండ్ కొరమీన్లు, వీటికి 2 పేర్లు. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి అయితే మాత్రం పట్టుకుంటే అస్సలు ఉండట్లేదు, జారిపోతున్నాయి. ఇవి బ్రతికే ఉన్నాయండి, చూడండి ఎలా ఉన్నాయో. అస్సలు పట్టుకుందామంటే అస్సలు దొరకట్లేదు, చేతిలో జారిపోతున్నాయి. ఇవి క్లీన్ చేయడం కూడా కష్టమేనండి బాబు. మీదకి ఎగిరెగిరి పడుతున్నాయి. ఇంకా వెంటనే చేయి కడేసుకొని పక్కకు వచ్చేసాను. మా వారు మొత్తం క్లీన్ చేసేసి తీసుకొస్తాను వెళ్ళిపో అని చెప్తే నేను ఇంక లోపలికి వెళ్ళిపోయాను. మా వారు అయితే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి నాకు ఇచ్చేసారు. నేనైతే ఇంకా ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ముందు చేపల మీద ఇవన్నీ వేసేస్తే సరిగ్గా కలవు, ఎందుకంటే బాగా చిన్న చేపలు కదా. అందుకని ముందు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని అప్పుడు చేపలు వేద్దామని ఫస్ట్ ఇవి కలుపుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను నేను. కార్న్ ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యం పిండి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం చేపల మసాలా వేసుకుంటున్నాను. వీటిని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకుండా బాగా అన్నీ కలిసేలాగా ముందే మిక్స్ చేసుకోవాలి, చేపలు యాడ్ చేయకుండా. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, చేప ముక్కలు కాదు చేపలే, వాటిని కూడా ఈ పిండిలో యాడ్ చేసి నీట్గా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే చేపలు అనేది అంత టేస్టీగా ఉంటాయి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టి బాగుంటుంది టేస్ట్. నేను లెమన్ కూడా యాడ్ చేశాను, వీడియో తీయడం మర్చిపోయాను. లెమన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. వెంటనే ఫ్రై చేసేదానికన్నా ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మసాలాలన్నీ చేపలకి బాగా పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాయిస్ అయితే అస్సలు బాగా రావట్లేదండి, జలుబు చేసేసింది, దగ్గు కూడా. సారీ డిస్టర్బెన్స్ అయినందుకు. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చేపలు, వాటిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేపల్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం. హెల్త్ కొంచెం బాగోలేదండి. ఆయిల్ హీట్ అయిందిలో చూద్దాం. ఆయిల్ అనేది హీట్ అయినట్టుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపల్ని ఆయిల్లో వేసేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఎన్నిసార్లు అడుగుతున్నానో, ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొకరు చూడడానికి యూజ్ అవుతుంది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా ఆయిల్లో వేసుకోవాలి. ఫుడ్ కలర్ అంటే ఏమీ లేదు, కలర్ చూడండి ఎలా కనిపిస్తుందో. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, ఫ్లేమ్ అలాగని హై ఫ్లేమ్లో పెట్టకూడదు.
లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి, హై ఫ్లేమ్లో పెడితే పైన కారం మనం పిండి వేసాం కదా కార్న్ ఫ్లోరు, ఆ కోటింగ్ అనేది మాడిపోతుంది, లోపల చేప అనేది సరిగ్గా కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇదే ప్రాసెస్ చికెన్తో చేశాను కానీ చేపలతో అయితే ఎప్పుడు చేయలేదు. అంటే పెద్ద చేపలు ఉంటాయి కదా, వాటి పీసెస్తో చేశాను కానీ చిన్న చిన్న చేపలతో ఫుల్ చేప ఎప్పుడు ఫిష్ ఫ్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఎలా వస్తుందో టేస్ట్ అనేది నాకు కూడా తెలీదు. మా పాప పక్క నుంచి అరుస్తుంది. వీడియోలు అసలు ఏం తీయనివ్వదండి. కెమెరా నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని వేరే హ్యాండ్తో వీడియోస్ తీస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే, మీరు లైక్ చేసి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంది, ఇంకా మంచిగా తీయాలనిపిస్తుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మరి ఇన్నిసార్లు అడుగుతుంది అనుకుంటున్నారా? ఎవరు తప్పుగా అలా అనుకోకండి. ఐ హోప్ మీరు లైక్ చేస్తారని ఆశతో అన్నిసార్లు చెప్తున్నాను. జాగ్రత్త అండు, మీదకి నాకు అప్పుడే 2 సార్లు ఆయిల్ తూలింది. చిటపట్లు ఆడుతుంది కదా, తూలుతుంది. జాగ్రత్త చూసుకోండి మీరు చేసేటప్పుడు. చూడండి, మనకి ఇంకా ఫ్రై అయిపోయినాయి, బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక హ్యాండ్తో వీడియో తీయడం, ఒక హ్యాండ్తో కుకింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, అందుకే మధ్య మధ్యలో ఆఫ్ చేస్తున్నాను. బా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. సూపర్గా ఉన్నాయి, చాలా చిన్ని చేపలు. ఈ చేపలతో పులుసు తిన్నాను కానీ ఫ్రై అయితే ఎప్పుడు తినలేదండి. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వీటిని టేస్ట్ చేయడానికి ఇంట్లో ఎవరో లేరు, పిల్లలేమో బయట ఆడుకుంటున్నారు, మా వారేమో బయటకి ఎక్కడికి వెళ్ళారు. సో ఈరోజు లెక్క నాకే వచ్చింది. టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి, చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.